అందరికీ నమస్తే. ఈ తెలంగాణలో ఏ ఎన్నికలు జరగవు. అన్ని ఎన్నికలు పెండింగ్. అసలు ఎందుకో అర్థమైతలేదు. సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పటికి సంవత్సరం పైన అయిపోయింది. జనవరి 31కి అయిపోయింది సర్పంచ్‌ల పదవీ కాలం. సర్పంచులు లేకుండానే ఊర్లు మొత్తం మట్టి కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీస్ వంతొచ్చింది. మున్సిపాలిటీసు జనవరి 26కు పదవీ కాలం అయిపోయింది. మొత్తం అందరిది. కార్పొరేటర్స్‌ది, కౌన్సిలర్స్‌ది, మేయర్‌లది అందరిది అయిపోయింది. ఇక ఈ ఎలక్షన్స్ ఇప్పట్లో లేవు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ ఆ ప్రక్రియ స్టార్ట్ చేయలేదు. ఇక ఎందుకు పెట్టరు అనేదానికి ప్రభుత్వం దగ్గర సరైన రీజన్ కూడా లేదు. ఇక్కడ జీహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీస్‌నేమో ఇక్కడ కలుపుతారు, అక్కడ కలుపుతారు. ఇది తీసుకొచ్చి జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. ఉన్న జీహెచ్ఎంసీయే దిక్కు లేకుండా పోయింది. జీహెచ్ఎంసీల అప్పులు మొత్తం. జీహెచ్ఎంసీల జీతాలు కూడా వెళ్తలేవు. ఇప్పుడు జీహెచ్ఎంసీలు అవన్నీ తీసుకొచ్చి కలిపి అవి కూడా దివాలా తీస్తాయి. ఇప్పటికే కొన్ని అక్కడక్కడ విలేజెస్ తీసుకొచ్చి మున్సిపాలిటీస్‌లా కలిపిన గ్రామ పంచాయతీ. అవన్నీ తీసుకొచ్చి ఆ శివారు ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి మొత్తం తీసుకొచ్చి కలిపేసింది ఆల్రెడీ. అదొక్క ప్రక్రియ అయిపోయింది. కానీ ఎలక్షన్ ప్రక్రియ కనీసం ఒక 3-4 మంత్స్ బిఫోర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టలే. ఇక ఎలక్షన్స్ ఇప్పుడు ఎట్లా వస్తాయి? అందరు మాజీలు అయిపోయినారు. ఎవరు లేరు ఇప్పుడు. అసలు ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం? నిజానికి గ్రామ సభలు దివాలా తీయించినాయి గవర్నమెంట్ని. గ్రామ సభల్లో లొల్లి కాకుండా ఉంటే ఎలక్షన్స్ టకటకటక ఎలక్షన్స్ పెట్టేవాళ్ళు. ముందు సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఏరియాల జీహెచ్ఎంసీ చుట్టూ అంటే సరే రకరకాల ప్రపోజల్స్ అవన్నీ పనికిరాని ప్రపోజల్స్ అవి అయ్యేది లేదు, పోయేది లేదు. ఉత్త టైంపాస్. ఎలక్షన్స్ ఎందుకు పెండింగ్ చేసినట్టు రీజన్ కానీ చెప్తున్నారు. ఇవన్నీ జీహెచ్ఎంసీలో కలుపుతాం, దీన్ని మొత్తం 4 ముక్కలు చేస్తాం, బ్రెడ్ ముక్కను కోసినట్టు కోస్తాం. అదంతా ఎప్పటి నుంచో ఉన్నది. అది అయ్యే పని కాదు. ఎక్కడైనా సరే మనం కొత్త జిల్లాలు ఎందుకు చేసుకున్నాం? మనం కొత్త జిల్లాలు చేసుకున్నది ఎందుకనంటే పరిపాలన జనాలకు అందుబాటులో ఉండనీకి. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఆ ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం కలిసి జీహెచ్ఎంసీలో కలిపేస్తామంటే అప్పుడు ఏమవుతుంది? అది తర్వాత కూడా చాలా ప్రమాదం. అంత ఈజీ కాదు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో కనీసం చెత్త కూడా ఎత్తుతో లేరు. జీహెచ్ఎంసీ చెత్త మేరే మొత్తుకున్నది మా ఇంటి ముందర చెత్త ఎత్తలేరని. ఇంకా అట్లా మొత్తం కంపు చేయనికే ఏమైనా జీహెచ్ఎంసీలో కలుపుతామని ప్రపోజల్ తీసుకురావాలి. ఆ లెక్క ప్రకారం అసలు మన తెలంగాణ కూడా తెచ్చుకొని వేస్ట్. మన తెలంగాణ చిన్న తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? పరిపాలన సౌలభ్యం కోసం మన తెలంగాణ మనకు కావాలి, చిన్న రాష్ట్రం అయితే మంచి డెవలప్ అవుతుందని తెచ్చుకున్నాం. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ హైదరాబాద్ మొత్తం కలుపుతాం, తెలంగాణ మొత్తం కలుపుతాం, ఆంధ్ర మొత్తం కలుపుతాం అని మాట్లాడతారు. సరే ఇక్కడంటే ఏదో ఈ తిక్కి ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకు. మన చుట్టుపక్కల ఉన్న ఎక్కడెక్కడ ఉన్న ఆదిలాబాద్ మున్సిపాలిటీ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్స్, అక్కడ ఉన్న మున్సిపాలిటీ మొత్తం 128 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఏమైంది? అక్కడ ఎందుకు పెడతలేరు? మరి అక్కడేం ఇబ్బందులు ఏమి లేవు కదా. అప్పుడు ఎలక్షన్ పెట్టొచ్చు కదా. అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ లేక, ఎంపీటీసీ ఎలక్షన్స్ లేక, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లేక, ఇక్కడ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎలక్షన్స్ లేక, మున్సిపాలిటీస్లో ఎలక్షన్ లేక అసలు ఏడిపోతున్నాం మనం? ఎందుకంత భయం? మీరు ప్రజాపాలన అన్నారు, చాలా బాగుంది అన్నారు. మిగతా పార్టీలు మొత్తం కూడా అసలు ఇంకా లేవలేవన్నారు. మిగతా పార్టీలు మొత్తం కొట్టుకుపోయినాయి అన్నారు. జనం మొత్తం మీదికే ఉన్నారన్నారు. ఎలక్షన్ పెండింగ్కే ఏంది మీ ప్రాబ్లం? అని నెంబర్ 1 రైజింగ్ అంటారు. అక్కడ నుంచి తీసుకొచ్చి 1,75,000 కోట్ల పెట్టుబడులు అంటారు. మొత్తం అసలు దేశమే కాదు మనం చైనా +1 అంటున్నారు. చైనాతో పోటీ పడదామంటున్నారు. సింగపూర్తో పోటీ పడదామంటున్నారు. ఎలక్షన్ పెట్టడానికి ఏంది భయం? ఎలక్షన్తోన ఏమైతుందో తెలుసా? ఎలక్షన్ ఇప్పుడు సర్పంచులు లేకపోతే ఊర్లో ఎంత దారుణంగా తెలుసా? అడిగేతో లేడు, చెప్పేతో లేడు. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీస్లో జీహెచ్ఎంసీ ఇంకా సంవత్సరం ఉంది. అది కూడా అయిపోతేమో. నాకు తెలిసి ఇంకా ఏ ఎలక్షన్ పెట్టారు. వీళ్ళు మొత్తం ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఈ ప్రభుత్వం మారానా ఉంచాలని తేలిందాకా వీళ్ళు ఏ ఎలక్షన్ పెట్టరేమో. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ పెడితే కొన్ని ఓడిపోతారు, కొన్ని గెలుస్తారు. అంత మాత్రాన ఇంకా ఎలక్షన్ పెట్టుకుంటారా? ఇదేదో మంచిగా ఉన్నది వీళ్ళ కథ. ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ కనుక పెట్టకపోతే ఏమైతే తెలుసా? చాలా దారుణాలు జరుగుతాయి. మొత్తం అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ఇప్పటిదాకా ఆగిపోయిన పనులు స్టార్ట్ కావు. కాంట్రాక్టర్లు పనిచేయడానికి ముందుకు రారు. కనీసం ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోరు. తర్వాత కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా రావు. ఈ స్పెషల్ ఆఫీసర్లు ఆల్రెడీ జీవో ఇచ్చింది కదా గవర్నమెంట్, ఇక్కడికో స్పెషల్ ఆఫీసర్లని. వాళ్ళకి ఏం బిల్స్ రావు. పారిశుద్ధ పనులు మొత్తం ఆగిపోతాయి. అంటే క్లీనింగ్ అంతా ఆగిపోతుంది. రోడ్లు బొక్కలు పడ్డా పట్టించుకోరు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో మొన్న వానాకాలానికి సర్వనాశనమైనవి చాలా రోడ్లు. వాటిని ఇప్పటిదాకా రిపేర్ చేయలేదు. రేపు ఎండాకాలం రిపేర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ అవతల జీహెచ్ఎంసీ అవతల కూడా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి కదా. మున్సిపాలిటీస్లో ఏమైనా మంచిగా ఉన్నాయా? అవి మొత్తం పోయినాయి. అసలు రోజువారీ పర్యవేక్షణ ఉండదు. ఎవరికి చెప్పుకుంటాం? కార్పొరేటర్ ఉంటే కార్పొరేటర్ ఏమో నీకు ఓటే ఇష్టం ఇట్లా ఉంది రవడం అని చెప్పుకోనికి వస్తుంది.
ఆ స్పెషల్ ఆఫీసర్ మీ ఇంటి చుట్టూ వస్తాడా? మీ ఇంటికి వచ్చేది ఉందా? పోయేది ఉందా? ఏమైంది అసలు? మొత్తం 139 మున్సిపాలిటీస్ ఉన్నాయి. దాంట్లో 16 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఇట్లాంటి సిట్యుయేషన్ ఉంది? దీని మీద ప్రభుత్వం కనీసం ప్రజలకు ఏదైనా సందేశం అని ఇయ్యాలి గదా! ఎందుకు ఎలక్షన్ పెడతలేదు? ఎలక్షన్ పెడితే వచ్చే ప్రాబ్లమ్ ఏంది? అంటే మీకేమైనా 100% జనం మీకు ఓట్లేస్తారా? తర్వాత పెడితే? అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని మీరు ఒప్పుకుంటున్నారా? ప్రభుత్వం మీద జనము మస్తు తీట మీద ఉన్నారన్న జనం మీకు మీకు తెలుసా? అర్థమైందా? ఏ సర్వే మీ దగ్గర ఉన్న సర్వేలని కూడా మీకు తెలుసు కదా ఆల్రెడీ. అందుకే ఎలక్షన్ పెడతలేరా? కానీ ఎలక్షన్ లేకపోతే ఇక నేనేమంటా అంటే కార్పొరేటర్ లేకుండా, కౌన్సిలర్స్ లేకుండా, మేయర్ లేకుండా, మున్సిపల్ చైర్మన్ లేకుండా, సర్పంచ్ లేకుండా, ఎంపీటీసీ లేకుండా, జడ్పీసీ లేకపోతే ఇక దీనికి సీఎం, ఎమ్మెల్యేలు ఎందుకు? మీరు కూడా దిగిపోండి. చూసుకుంటారు కదా! సీఎస్ ఉంటది. చూసుకుంటది. సీఎస్ చాలు కదా మాకు స్పెషల్ ఆఫీసర్ సీఎస్. డిపార్ట్మెంట్‌కు ఆల్రెడీ ఐఏఎస్ ఉంటారు. ఆళ్ళ కింద వాళ్ళ సబార్డినేట్స్ ఉంటారు. ఎంఆర్ఓలు ఉంటారు. ఆర్డీఓలు ఉంటారు. సార్ సరిపోతది ఇంకెందుకు? మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్లు ఉండరు. ఇక ఇప్పుడు కింది స్థాయిలోనేమో ఇవన్నీ లేకపోవడమే ప్రజాపాలన. ఈళ్ళెవ్వరు లేకపోవడం, ప్రజలకు పాలన దూరం చేయడమే ప్రజాపాలన. ఎవ్వరికి ఏం పని కాకుండా చేయడమే ప్రజాపాలన. ఏదో ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే ఎట్లా? క్లారిటీ మిస్ కావద్దు కదా మనం. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మీరు ఎలక్షన్ పెట్టడానికి మీకు చేతనైతే లేదా? ఎలక్షన్ అంటే భయపడుతున్నారా? లేకపోతే జనాలలో తీవ్రమైన అసంతృప్తి ఉన్న విషయాన్ని గమనించిండ్రా? ఎలక్షన్ మీద ఎందుకు మాట్లాడతలేరు? ఒకవేళ ఇవన్నీ ఎలక్షన్స్ వద్దనుకుంటే అసలు మీ ఎలక్షన్ ఎందుకు? మీరు కూడా దిగిపోతే అయిపోతది. సీఎం కూడా దిగిపోయాడనుకో, ఎమ్మెల్యేలు దిగిపోయారనుకో, గవర్నర్ పాలన ఉంటది నడుస్తది. ఆఫీసర్ల పాలన మంచిగానే ఉంటది. మీరు ఈ పాలన మంచిగుందనుకున్నప్పుడు అది కూడా మంచి పాలనే ఉంటది కదా! బట్ దీని మీద జనం ఖచ్చితంగా అడగాలి. ఇది ప్రజాస్వామ్యం కాదు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్యము వీళ్ళు పొద్దుగాల లేస్తే పట్టుకొని రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉంటారు. ఏం రాజ్యాంగమో అర్థం కాదు. దాంట్లో ఏముంటది రాజ్యాంగంలో? వీళ్ళ రాజ్యాంగం వేరే ఉందా ఏమన్నా? మనం చదివే రాజ్యాంగంలో అయితే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. పాలకులు ఉండాలి. సంసారం నడవాలి. ఇది ఏదో హిడ్డెన్ ఎజెండా ఉన్నట్టు అనిపిస్తుంది వీళ్ళకి. ఏదో హిడెన్ ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్‌కి సంబంధించిన లెక్కలు కూడా అసలు ఇప్పుడు వచ్చింది లేదు, తేల్చింది లేదు. అది తేల్చిన తర్వాత అమలు అయితాయో కావో కూడా తెలవదు. ఇంత గందరగోళమైన పరిస్థితిలో ఎప్పుడు లేదు స్టేట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండేదంట ఒకప్పుడు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంట. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఆ పరిస్థితికి వచ్చేసినాం. ఇంక ఎవరి రాజ్యం వస్తే గట్ల నడుస్తదా తెలంగాణ? ఇప్పుడు ఈ రాజ్యాన్ని ఏమని పిలవాలి మనం? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.